వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. శివరాత్రి కథ. ఈ శివరాత్రి కథ సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి కథ ఇది. అసలు ఆ కథ ఏంటి? అసలు ఏంటి శివరాత్రి అంటే ఏంటి? ఆ కథ పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి కథ ఏంటని కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు శివరాత్రి రోజున ఓం నమః శివాయ అని ఉన్నంత సేపు జాగరణ చేసినా, ఉపవాసం ఉండినా ఏదైనా సరే మంచిగా భక్తితోనే ఆ శివనామ స్మరణతోనే జాగరణ చేయాలి. అలా చేస్తేనే మీకు మంచి జరుగుతుందని గూడా చెప్పుకోవచ్చు. ఇక మనం శివరాత్రి అంటేనే ఎక్కువగా ఉపవాసం, జాగరణ ఇవి మిగతా పండుగలతో గనక మనం పోల్చినట్లయితే మహాశివరాత్రికి మాత్రం ప్రత్యేకంగా ఉంటాయని గూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ పూజలు ఆచరించడం అంటే ఈ శివరాత్రి పండుగ రోజునే చూస్తూ ఉంటాం. అంటే శివరాత్రి రోజున శివుడికి బిల్వపత్రార్చన కావచ్చు, రుద్రాభిషేకాలు కావచ్చు, రుద్రాక్ష మాల ధారణలు కావచ్చు, లేదా విభూది ధారణలు కావచ్చు, ఈ శివరాత్రి రోజున చేస్తూ ఉంటారు. అయితే కేవలం ప్రతిరోజులాగే ఏదో పూజలు, అభిషేకాలు శివుడిని పూజించడమా? లేదా ఈ పండుగ వల్ల కూడా ఏమైనా ఇతర ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయా? అనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి దీనికి సమాధానం మనందరికీ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఉదాహరణకు మనకు లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. ఆ పరమశివుడు చెప్పినటువంటి కథ ఏమిటి? అంటే ఇక్కడ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం మనలో చాలామందికి తెలిసిందే. అంటే ప్రకృతితో దైవాజ్ఞ లేనిది కూడా ప్రకృతిలో ఏమీ జరగదని ఈ విషయం సామెతల ద్వారా మన పెద్దలు మనకు అర్థమయ్యే విధంగా కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా శివరాత్రి రోజున అంటే ఈ పర్వదినాన కూడా ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. అందుకే శివరాత్రి రోజున పరమేశ్వరునికి అలాగే పరమశివుని అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా ఉపవాసం, జాగరణ, రుద్రాభిషేకాలు, మాలధారణలు, విభూది ధారణలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ పర్వదినం రోజున ఏదో పూజ చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా కఠినమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందనేసి కూడా భావిస్తారు. ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలంటే సాక్షాత్తు ఆ పరమేశుడే ఈ మహాశివరాత్రి పూజ, వ్రతం విశిష్టతను ఒక కథ రూపంలో పార్వతీదేవి గారికి చెప్పారట. ఆ కథ ఏంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు పూర్తిగా వింటే మీకు అర్థమైపోతుంది. అయితే ఆ కథ ఏంటనగా మనం చూసినట్లయితే వేట అతని యొక్క కులవృత్తి. కానీ శివ అనే నిత్య నామస్మరణం పూర్వం ఒకానొక బోయవాడు ఉండేవాడు. వేట అతని వృత్తి. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంత్రానికి ఏదో ఒక జంతువును చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించడం. ఇది అతని యొక్క దైనందికమైన అంటే రోజువారీ జీవిత చర్య. అయితే ప్రతిరోజు లాగే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్తాడు. సాయంత్రం చీకటి పడుతున్నా ఆ రోజు ఒక్క జంతువు కూడా దొరకదు. దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో దారిలో అతనికి ఒక సరస్సు కనిపిస్తుంది. వెంటనే అతని ఒక ఆలోచన వస్తుంది. రాత్రిపూట కదా! ఇక్కడ ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి తిరుగుతుంది. దానిని వేటాడొచ్చని కూడా భావించి ఆ సరస్సు పక్కన ఉండే ఒక చెట్టెక్కి కూర్చుంటాడు. సరస్సు వైపు గమనిస్తూ క్రమంలో తన కంటి చూపును కూడా చూపుకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండడంతో ఆ కొమ్మ ఆకుల్లో నుంచి కింద పడేసి చెట్టుపై నుండి కూడా కూర్చుంటాడు. అయితే ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఊత పదాలతో శివ శివ అంటూ కాలం గడుపుతాడు. కానీ ఒకరోజు శివరాత్రి పర్వదినం అంటే ఆ రోజు శివరాత్రి పర్వదినం కాబట్టి శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి అటు సరస్సు వైపు వస్తుంది. వెంటనే బోయేవాడు ఆ జింకను బాణాన్ని ఎక్కుపెడతాడు. అది గమనించినటువంటి ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపకుండా వదిలిపెట్టాలని కూడా ప్రాధేయపడుతుంది. మామూలుగా అయితే ఆ బోయవాడు మనసు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక పరిస్థితిని చూసినటువంటి బోయవాడు దానిని ఏమీ చేయలేక వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ చెట్టెక్కి కూర్చుంటాడు.
మరికొంత సమయం గడుస్తుంది. అప్పుడు మరో ఆడ జింక అటుగా వస్తుంది. దానిని వేటాడుకుందాం అనుకునే లోపు ఆ జింక కూడా మానవ భాషలో నేను నా భర్తను వెతుకుతూ విరహంతో ఇక్కడ కృషించిపోయి ఉన్నానని, నా బక్క చిక్కినటువంటి శరీర మాంసంతో నీ కుటుంబానికి ఆకలి తీరదు. కాబట్టి నన్ను విడిచిపెట్టమనేసి కూడా కోరుతుంది. అంతే కాకుండా మరికొంత సమయం వేచి చూడు. ఏదో ఒక జంతువు రాకపోతే నేను తిరిగి వస్తాను. అప్పుడు సంహరించు అని కూడా వేడుకుంటుంది. ఆ జింకను కూడా విడిచిపెడతాడు ఆ బోయవాడు. అలా మరికొంత సమయం గడిచేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది. ఇదే సమయంలో ఇదే సరైనటువంటి సమయం అనుకున్నటువంటి బోయవాడు ఆ మగ జింకను బాణంతో సంహరించుకుందాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ 2 ఆడ జింకలు ఇటువైపు వచ్చాయా అని ఆ బోయవాడిని అడిగింది. అప్పుడు బోయవాడు అవును వచ్చాయి. తనకు ఈరోజు ఏ జింకవు దొరకకపోతే తామే వస్తానని కూడా చెప్పినట్టుగా కూడా ఆ మగ జింకకు చెబుతాడు. అవునా? అయితే ఈ 2 ఆడ జింకలు ఒకసారి చూసుకొని వస్తానని ఆ తర్వాత నన్ను సంహరించుకుని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఆసన్నమవుతుంది. ఇక ఆ బోయవాడు వస్తామని చెప్పి మాటిచ్చినటువంటి వెళ్ళినటువంటి 3 జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చుంటాడు. ఇంతలో ఒక జింక దాని పిల్ల రావడం కనిపించింది. దీనిని సంహరిద్దామని విల్లు ఎక్కుపెట్టగానే ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గరే విడిచిపెట్టి వస్తానని కూడా చెప్తుంది. అప్పటి వరకు గూడా ఆగాలని గూడా చెప్పి వెళ్ళింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ 4 జింకలు బోయవాడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అంటే సత్య నిష్టతో అక్కడికి రావడమే కాదు, మొదటగా తనను చంపమంటూ ఒక జింక, ప్రతి జింక 4 జింకలు ప్రతిదీ గూడా ప్రాధేయపడతాయి. ఆ సన్నివేశం కఠిన మనస్కుడైనటువంటి ఆ బోయవాడి మనసులో ఆలోచన అయితే మొదలైంది. ఒక పరివర్తన కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ రాత్రంతా బోయవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివ శివ అనే శివనామ స్మరణ చేయడం, తన కంటికి అడ్డు వచ్చినటువంటి మారేడు ఆకు దళాలు కోసి కింద పడేయడం చేశాడు. కానీ ఆ చెట్టు కింద ఎప్పటిదో పాతకాలం నాటి ఒక శివలింగం ఉంది. అతడు చెట్టుపై నుంచి కూడా వేసినటువంటి మారేడు దళాలు శివలింగం పైన పడ్డాయి. వేట కోసం 4 జాములు వేకువతో ఉన్నాడు. అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం కూడా దక్కింది. ఎంత అయినటువంటి వాడైనా సరే, అతను చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల అతనికి తెలియకుండానే మనసు నిర్మలమైంది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి రావడం అతని మనసులో పూర్తిగా మార్చివేసింది. అందులోనే ఆ రోజు మహాశివరాత్రి కావడం, ఆ రోజున శివరాత్రి పర్వదినం అనే అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల కూడా అతనిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటినుంచి కూడా హింసను విడిచిపెట్టాడు. ఆ జింకను సైతం సత్యనిష్టతో ఉండడంతో ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్లే ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయని, ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రాన్ని వెనక అక్కడ ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధికా నక్షత్రం అనే పేరుతో కూడా చనిపోయాడని, దీనిని బట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే, హింస చేయాలని అనుకున్నప్పుడు ఒక్క క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు ఆ ఆలోచన నుంచి కూడా మరలుతుందని, బోయవాడి విషయంలో కూడా జరిగిందని, అదే జింకను చంపాలనుకోవడం అంటే చంపాలనుకోవడంలో జరిగినటువంటి కాలయాపన అతనిని చివరికి అహింసమూర్తిగా అంటే హింస నుండి అహింస వ్యక్తిగా కూడా ధర్మచరణుగా ధర్మాచరణ మూర్తిగా కూడా నిలిపిందని, సత్యం, అహింస మార్గాన్ని అనుసరించిన వారు ఇక్కడ స్థిరమైనటువంటి కీర్తితో నిలిచిపోతారని ఈ శివరాత్రి కథలో కూడా పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి కథ ఇది. కాబట్టి మనలో చాలామందికి కోపాలు, ద్వేషాలు, హింస ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం.
కాబట్టి ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టినట్టయితే తప్పనిసరిగా మనకు కొంత మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి హిందూ బంధువులందరూ కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.